అండి అందరికీ ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే ప్రాన్స్ రోస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మా ఆయనైతే తెచ్చారు. అసలు వాళ్ళు సరిగ్గా క్లీనే చేయలేదు. ఇంక నేను చూసాక ఇంక అన్నిటికి నరాలు అలాగే ఉన్నాయి. ఇంక సరే అని చెప్పి ఒక నైఫ్ అయితే ఎత్తుకొని కొద్దిగా మనం మధ్యలో అయితే పొడువుకి గీటు పెడితే ఈజీగా నైఫ్‌తో అయితే రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది నాకు క్లీన్ చేయడానికి. కొద్దిగా రాళ్ళుప్పు, పసుపైతే యేసుకొని ఒక 3, 4 టైమ్స్ అయితే వాష్ చేసి వాటర్ లేకుండా వడేసుకొని, కొద్దిగా పసుపు, ఉప్పు, 1 ½ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యేసి మిక్స్ చేసి బాగా పక్కకైతే పెట్టుకోవాలి 30 మినిట్స్. మళ్ళా ఇలా అయితే వండుకోకూడదంట. నరంతో కూడా అయితే క్లీన్‌గా మనం బాగా చేసుకోవాలి. క్లీనింగ్ అయితే స్మెల్ అయితే వచ్చేస్తుంది. అసలు టేస్ట్ ఉండదు. ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యేసుకొని, ఒక టేబుల్ స్పూన్ జీరా అయితే యేసుకొని చిటపట అన్నాక 1 ఆనియన్ అయితే సన్నగా తరిగి అయితే యేసుకోవాలి. యేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చాక ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యేసుకొని బాగా ఏగాక ఒక టమోటా యేసుకొని అది సాఫ్ట్‌గా కుక్ అయ్యాక మనం పక్కకు పెట్టుకున్నాం కదా మిక్స్ చేసి అదైతే యేసి కలబెడుతూనే ఉండాలి. మూత అయితే పెట్టకూడదు. ఆ వచ్చిన వాటర్‌తో అయితే కుక్ అయిపోతుంది ప్రాన్స్. కొద్దిగా 4 పచ్చిమిర్చి, కొద్దిగా పెప్పరు, చికెన్ మసాలా అండ్ లాస్ట్‌లో కరివేపాకు, కొత్తిమీర అయితే యేసి దించుకోవాలి అయిపోతుంది ప్రాన్స్ ఫ్రై. థ్యాంక్